రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ కర్రీ చెప్తూనే నోరూరిపోతుంది కదా! ఇక ఇంట్లో చేసుకొని తింటే ఇంకెంత బావుంటుందో. అలాగని చేసుకునే విధానం కష్టమని అస్సలనుకోవద్దు. చాలా అంటే చాలా ఈజీ. ఇంత ఈజీగా, ఇంత టేస్టీగా ఉంటుందంటే ఇంకెవరు మాత్రం ట్రై చేయరు చెప్పండి. ఒక్కసారి ట్రై చేస్తేనే కదా బావుందో, బాలేదో తెలిసేది. సో, అందుకే నేను ఈరోజు ట్రై చేశా. అబ్బా! టేస్ట్ అయితే ఎంత బావుందో. ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టపడి తిన్నారనమాట. చాలా కొత్తగా ఉంది. నిజంగానే మనం రెస్టారెంట్‌లో తిన్న టేస్ట్ అయితే వచ్చిందనమాట. మా పాప ఎక్కడో ఈ రెసిపీ చూసి ఇంటికొచ్చాక, "అమ్మ ఒకసారి దీన్ని ట్రై చేద్దాము. నేను కూడా హెల్ప్ చేస్తాను" అని చెప్పింది. సో, పిల్లలు ఇలా చెప్పినప్పుడు మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇద్దరం కలిసి చేసామనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలి. ఈ కర్రీని ఎలా తయారు చేయాలి అంటే దీనికోసం నేను అరకిలో చికెన్ తీసుకొని బాగా 2, 3 సార్లు కడిగి పక్కనుంచుకున్నాను. తర్వాత 2 టమోటాలు, 2 ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 3 పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా కట్ చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత మనము మిక్సీ జార్‌లోకి అల్లం, వెల్లుల్లి, 5, 6 జీడిపప్పులు, కొత్తిమీర, పుదీనా, టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలనమాట. తర్వాత స్టవ్ పైన బాండలో పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ఆనియన్స్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో ఒక 3 లవంగాలు, ఒక ఇంచు పట్ట, ఒక యాలక్కాయి, బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్‌ని అందులో వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో చికెన్ వేసి కొంచెంసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకొని, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 ½ టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒక 3 స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. తర్వాత గ్రేవీ చిక్కబడిన తర్వాత మనం ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇంకా కసూరి మేతి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరగా కొత్తిమీరని మనం చల్లుకుంటే కనుక సూపర్ అంటే సూపర్‌గా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.